అలా ఆలోచిస్తూ ఉంటే జ్ఞాపకాల దొంతరలో అన్నీ తిరగేసిన పుస్తకంలోని పేజీలే. ఒక్కో పేజీలో ఒక్కో వాసన, ఒక్కో పేజీలో ఒక్కో జ్ఞాపకం. చూస్తూ ఉంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. దొరుకుతూ ఉంటే నేరేడు పళ్ళు అలా జలజల రాలుతున్నట్టుగా ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో యాస, ఒక్కొక్కరిది ఒక్కో ప్రాంతం. మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తుంది, కానీ కలుస్తూ వెళ్తూ ఉంటే దొండతీగ పెరట్లో అలా మనకు తెలియకుండానే అల్లుకున్నట్టుగా ఉంది. ఏమీ రాదురా అన్నవాడికి భరోసాగా ఒకటి చేయిచ్చాడు. అరే అన్నవాడికి రారా అన్నం తిందామన్నాడు. వట్టి కారంతో తిన్న రోజులున్నాయి, కేవలం ఒకే ఒక అన్నం తిన్న రోజులున్నాయి. చికెన్ కూర వండుకుంటే గొల్లాలు పెట్టుకొని మరి వాసన రాకుండా వండుకొని తిన్న రోజులున్నాయి. జేబులో చిల్లిగవ్వ లేకున్నా కూడా ఆదిలాబాద్ అంతా మాదే అంటూ షికారు కొట్టిన రోజులున్నాయి. బాధలన్నీ గుండెను నలిపేస్తూ ఉంటే గాంధీ పార్క్లో కూర్చొని అలా చెట్టు కింద హాయిగా నిద్రపోయిన రోజులున్నాయి. ఆకలి ఎక్కువగా అనిపిస్తే లైబ్రరీలో నమలేసిన పేజీలున్నాయి. లైబ్రరీ వాడు అనుకుంటాడు, వీడెవడరా బాబు, నిజంగా సాహితీవేత్తలు కూడా ఇంతగా చదవరు అని చెప్పేసి. రాత రాయడం నాకు రాదురా అంటే పిల్లల రాత రాయించేందుకే కావచ్చు నేను దేవుడు ఇక్కడికి పంపాడు అంటాడు ఒకడు. లెసన్ ప్లాన్ రాసివరా మామ అంటే దీంతో కలిపి 10 ఛాయలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అంటాడు ఒకడు. స్టేషనరీకి వెళ్దామంటాడు, అక్కడ చూయించే వస్తువు ఒకటి, వీడు కొట్టేసే వస్తువు ఒకటి. రోడ్డెంబడ వస్తువు ఉంటే కనిపించే ప్రతి టెంకాయ, ప్రతి పెన్ను, ప్రతి కాగితం అన్ని టీఎల్ఎంలే వీడికి. వాడి మనసంతా ఇల్లు దగ్గర ఉండదు, రేపు చెప్పబోయే క్లాస్కు తయారు చేయడానికి టీఎల్ఎం మీద ఉంటుంది. ప్రతి టీచర్ మెప్పు పొందాలనుకుంటాడు వాడు. మెచ్చుకుంటే చాలా ఆనందం, మెచ్చుకోకుంటే శరా మామలే, ఏరా మామ నాది వల్ల కొట్టేశాడని.